చిన్నగంజా మండలం సోపిరాల గ్రామంలో వెలిసిన శ్రీ లలిత పరమేశ్వరి సమేత శ్రీ రామకోటేశ్వర స్వామి దేవస్థాన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం సర్వాంత సుందరంగా ముస్తాబవుతుందని శివరాత్రి తిరునాళ్లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ డిఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. ఈ శివాలయ చరిత్ర 1972 సంవత్సరానికి చెందిందని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారని చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహిస్తామని, అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి తిరునాళ్ల కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజిక్ నైట్స్, ఆకర్షణీయమైన లైటింగ్ అలంకరణలో రంగారంగ వైభవంగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. తిరునాళ్లకు విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు మరియు ఇతర శాఖల అధికారులతో సమగ్ర భద్రత ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. చిన్నగంజాం గ్రామం శివారు సోపిరాలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లలితా పరమేశ్వరి సమేత శ్రీ రామకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మనం ఇప్పుడు ఉన్నాము. నా పేరు డాక్టర్ టిఎస్ఆర్ ఆంజనేయులు. నేను ఈ యొక్క టెంపుల్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. టెంపుల్ కమిటీ కూడా ఏర్పాటై ఉంది. మనకు రేపు జరగబోతున్నటువంటి మహాశివరాత్రి మహోత్సవాలకు సర్వసన్నద్ధం అయిపోయి ఉన్నాము. ఈ టెంపుల్ను 1972 సంవత్సరంలో మా పూర్వీకులు వారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవోపేతంగా మేము జరుపుకుంటూ ఉన్నాము. మనకు సుమారుగా 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని చెప్పి అంచనా ఉన్నది. మా గుడి లోపల రేపు ఉదయం 2 గంటల నుంచే అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. అభిషేకాలు రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. తర్వాత రేపు సాయంత్రం తిరునాళ్ళ జరుగుతుంది. మొత్తం 8 ప్రభలతోని, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోని, కల్చరల్ ప్రోగ్రామ్స్తోని మొత్తం అంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా వెల్లువిరిసిపోతుంది. విపరీతమైన లైటింగ్తోని బ్రహ్మాండమైన 50 మంది 1,00,000 మంది వరకు ఆల్మోస్ట్గా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. మాకు ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగడానికి ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళను ఆయన అలర్ట్ చేసి అందరినీ కూడా సమాయత్తం చేసి డిపార్ట్మెంట్స్ అన్నీ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంత వినూత్నంగా ఈ సంవత్సరం ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. సో దానికి అందరు భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి భక్తులకు ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా వారికి తీర్థ ప్రసాదాలు, మంచినీరు అన్నీ కూడా అందించడానికి అన్నీ కూడా సకల ఏర్పాట్లు చేసి ఉన్నాము. అందువల్ల భక్తులంతా ఇచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రార్థించుతున్నాం.